ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ చంద్రశేఖర్ గారు దొరకకుండా ఉంటే నేను అనుకున్నది జరిగేది. ఆ లోకేశ్వరి గుండమ్మలిద్దరి మీద పగ తీర్చుకునేదాన్ని. మిస్ అయిపోయింది. నీ పగ పాడుగాను. ప్లాన్ అయితే మిస్ అయింది కానీ వాడింకా మన పేరు చెప్పనందుకు మనం సంతోషపడాలి. అందుకు ఆనందపడు. తలుపేస్తున్నావేంటి? గుండమ్మ, పెద్ద దానివని వదిలేస్తున్నాను. చంపేస్తావా ఏంటి? పెద్ద దానివైనా బుద్ధి లేని దానివి. ఇప్పుడు గనుక అడ్డు పడ్డావి అనుకో, నీకు 4 తగులుతాయి. అసలు నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నా? ఏంటి? ఏం తప్పు చేశానా? ఏం చేసావో నీకు తెలీదా? నిన్ను అసలు నువ్వు మనిషివేనా? ఇంతటి దారుణమైన ఆలోచన నీకు ఎలా వచ్చింది? అత్తింటి పరువు పోయి కుటుంబం నలుగురిలో తల దించుకునేలా చేస్తే అది నీకు పరువు అవుతుందా? ఆ చంద్రశేఖర్తో ఈ నాటకం మొత్తం ఆడించింది నువ్వు కాదా? వాడు నెంబర్ మార్చినా నువ్వు మాత్రం వాడికి టచ్ లోనే ఉన్నావు. చెప్పరా, మాట్లాడవేంటి? అక్కడే ఈ విషయం నాకు తెలిసిందే. ఈ విషయం మా ఆయనకి చెప్పుంటే నీ చెంప పగల కొట్టుండేవాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పుంటే ఈ పాటికి మీ అమ్మ కూతురు ఇద్దరు నడి రోడ్డు మీద ఉండేవారు. నా మీద, నా చెల్లెలి మీద పగ సాధించడం కోసం బాబీ భవిష్యత్తుని నాశనం చేసి టోటల్ గా కుటుంబాన్ని రోడ్డు మీద పడేలా చేస్తున్నావు. నిన్ను కొడితే తప్పు కాదు, చంపితే కూడా తప్పు కాదు. గుండమ్మ, ఇదేదో తెలియక. నువ్వొక తల్లివి, ఇదొక కూతురు. మళ్ళీ దీన్ని వెనకేసుకురావడం. నువ్వు చేసిన వెధవ పని గురించి అత్తయ్య వాళ్ళకి చెప్పడం నాకు ఒక్క నిమిషం పని. చెప్తే మరుక్షణం ఆలోచించకుండా మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. కానీ మీ కారణంగా నా మరిది జీవితం పాడైపోతుంది. పిచ్చోడు నువ్వు ఎలాంటి దానివో తెలియక నిన్ను పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నీ అసలు రూపం ఇది అని తెలిస్తే ఆ అమాయకుడు ఏం చేసుకుంటాడో అన్న భయం నాకు. ఆ భయమే నన్ను ఇప్పటి వరకు ఆగేలా చేసింది. నాకు బేసిక్ గా ఓర్పు ఎక్కువే. అలాంటిది నేనే కంట్రోల్ తప్పేలా నువ్వు చేసావంటే
ఇదే లాస్ట్ అని నేను చెప్పట్లేదు. ఇంకొకసారి గాని ఇలాంటి పనులు చేస్తే నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళిపోతా. నా కోసం ఈ ఇంటిని కూడా తాకట్టు పెట్టారు. కానీ నేనేం చేశాను? ఇంటిని కూడా మిగలకుండా చేశాను. వాళ్ళందరినీ రోడ్డు మీద పడేలా చేశాను. ఇందులో నా తప్పు కూడా ఉందండి. అసలు జనాల దగ్గర అడ్వాన్స్ తీసుకోకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నేనే అనవసరంగా ముందుకు వెళ్దామన్నాను. నన్ను క్షమించండి. లోకేశ్వరి, లోకేశ్వరి, ఊరుకో లోకేశ్వరి. లోకేశ్వరి, ఏమైంది? అక్క, ఎందుకు ఏడుస్తున్నావ్? లోకేశ్వరి, ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? బాబీ, ఏమైంది? లోకేశ్వరి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? నీకు తెలుసు కదక్క, ఇల్లు పోతుందేమోనని ఆయన బాధపడుతున్నారు. ఆ బాధతో తాగొచ్చారు కూడా. బాబీ, తాగొచ్చావా? రే బాబీ, ఏంట్రా? బాబీ, తాగావా? బాధను తట్టుకోలేక తాగారంటక్క. రే బాబీ, ఇచ్చేంట్రా నీకు? ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? ఇంకేం కావాలన్నయ్య? అంత నా కారణంగానే కదా. చాలే బాబీ, ఏడుస్తూ కూర్చుంటేను తాగితేను ప్రాబ్లమ్స్ తీరిపోతాయా? దెబ్బ తిన్నాం కరెక్టే, కానీ ఎలా బయటపడాలో అది ఆలోచించాలి. రే, అయినా ఇదంతా చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం కదరా. చూడు బాబీ, బాధ తట్టుకోలేక తాగాను అంటున్నావు. నువ్వు తాగిన విషయం అత్తయ్య వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకెంత బాధపడతారో ఆలోచించు. కష్టాలేమీ కలకాలం ఉండిపోవు. మనం ఏదో ఒకటి చేద్దాం. మన ఇంటిని మనం కాపాడుకుందాం. రే బాబీ, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు, అర్థమవుతుందా? సరే సర్లే, రేపు వినాయక చవితి, ఉదయాన్నే ఇంట్లో పూజ. అందరూ త్వరగా లేవాలి. త్వరగా నిద్రపోండి. వెళ్ళండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.